హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రక్షాబంధన్ అనేది ఇండియాలో చాలా ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉన్న ఒక పండుగ. అసలు రక్షాబంధన్ అనేది ఎలా మొదలైంది ఇప్పుడు తెలుసుకుందాం. రక్షాబంధన్ జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కథనం చెబుతున్నారు. కానీ మన భారతదేశంలో మొదట నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత కాలక్రమేణా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ పండుగను జరుపుకోవడం స్టార్ట్ చేశారు. సో అందువల్ల ప్రజెంట్ మనం అందరం ఈ పండుగను జరుపుకుంటున్నాం. రక్షాబంధన్ ఒక రక్షతాడు లాంటిది. ఒక అక్క లేదా చెల్లి, అన్న లేదా తమ్ముడికి కడుతుంది. తన అన్నదమ్ములు ఎప్పుడు ఆరోగ్యంగా మరియు అన్ని పనులలో విజయం సాధించాలని, అలాగే తనకు ఎప్పుడు ఒక రక్షలాగా తోడు ఉండాలని కోరుకుంటూ కడతారు. మనం పురాణాల ప్రకారం 3 కథలున్నాయి మనం రక్షాబంధన్ జరుపుకోవడానికి. భాగవతం, మహాభారతం మరియు విష్ణు పురాణం నుండి చెప్పే సంఘటనలు మనం ఇప్పుడు చూద్దాం. ఈ పండుగను శ్రావణ మాస పౌర్ణమి రోజున జరుపుకుంటారు. విష్ణు పురాణంలో చెప్పబడిన ఆధారంగా అదితి పుత్రులైన దేవతలు మరియు దితి పుత్రులైన దానవుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి ఈ యుద్ధంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు దానవులకు అధిపతి అయిన బలిచక్రవర్తితో యుద్ధంలో ఘోరంగా పరాజితుడు అవుతాడు. అప్పుడు ఇంద్రుని భార్య అయిన సచీదేవి తన భర్తను యుద్ధంలో ఎలాగైనా గెలిపించుకోవాలని మహావిష్ణువు దగ్గరికి వెళుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సచీదేవికి పత్తితో తయారు చేసిన ఒక రక్షతాడును ఇస్తాడు. ఆమె ఆ తాడును ఇంద్రుడికి కడుతుంది. అప్పుడు ఇంద్రుడు వరుసగా యుద్ధంలో విజయాలను సాధించి తన రాజ్యమైన అమరావతిని తిరిగి పొందుతాడు. సచీదేవి కట్టిన రాఖీయే ప్రపంచంలో మొట్టమొదటి రాఖీగా చెప్పుకోవచ్చు. మీరు గమనించినట్లయితే విజయం కోసం కట్టే ఒక రక్షతాడు మరియు మంచి కోసం కట్టే రక్షతాడులు మనం చాలా దేవతలలో పూజలలో చూస్తాం. అలాగే పురాణాల ప్రకారం శివాజీ మహారాజు తన యుద్ధం చేయడానికి వెళుతున్నప్పుడు తన భార్య కూడా ఒక రక్షతాడు కట్టేదట. రెండవ కథ మహాభారతం నుంచి తీసుకున్నాం. మహాభారతంలో కౌరవులు అందరూ ద్రౌపదికి వస్త్రాపహరణ చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క శక్తితో ద్రౌపదికి వస్త్రాపహరణ జరగకుండా అనేక వస్త్రాలను ఆమెకి అందిస్తాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించడానికి తన యొక్క మంచి మనస్సు మరియు ధర్మపాలన కాదు. గతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఇచ్చిన మాట. ఒకసారి కృష్ణుడిని కలవడానికి ద్రౌపది ద్వారకాకి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా శ్రీకృష్ణుడి యొక్క చేతి వేలు తెగి రక్తం వస్తుంది. ఇప్పుడు ద్రౌపది తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడికి కడుతుంది. అప్పుడు కృష్ణుడి రక్తం కారడం ఆగిపోతుంది. కృష్ణుడు అక్షం అని చెప్పి నువ్వు చేసిన ఈ మేలును నేను అసలు మర్చిపోను అని చెబుతాడు. నీకు సహాయం అవసరం అయినప్పుడు తనను తలుచుకోమని చెబుతాడు. ఇక్కడ అక్షం అనే దానికి అర్థం అంతులేనిది. కృష్ణుడు చెప్పిన విధంగా మాటకు కట్టుబడి ద్రౌపదిని రక్షిస్తాడు. ద్రౌపది కృష్ణుడికి కట్టిన ఆ కట్టుని ఒక అన్నకి చెల్లెలు కట్టిన రక్ష అని చెప్పుకోవచ్చు. మూడవ కథ భాగవతం మరియు విష్ణు పురాణంలో చెప్పబడింది. విష్ణువు బలిచక్రవర్తిని వామన అవతారంలో వచ్చి తనను పాతాళానికి తొక్కేస్తాడు. బలిచక్రవర్తిలోని మంచి స్వభావానికి మరియు మాటకి కట్టుబడిన వ్యక్తిత్వానికి ప్రసన్నుడు అయ్యి ఇంద్రుడికి సమానంగా బలిచక్రవర్తిని పాతాళ లోకానికి అధిపతిని చేస్తాడు. అదే విధంగా తనను ఎల్లప్పుడూ రక్షిస్తానని చెప్తాడు. తన ద్వారపాలకుడిగా ఉండడానికి ఒప్పుకుంటాడు. కానీ వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా మరియు బాధతో మిగిలిపోయింది. ఎలాగైనా విష్ణువుని వైకుంఠానికి తిరిగి తీసుకురావాలని ఒక పేద బ్రాహ్మణి స్త్రీ రూపంలో బలిచక్రవర్తి ఉన్న సూతలానికి వెళ్ళింది. నా భర్త ఏదో ఒక ముఖ్యమైన పని కోసం వెళ్లారు. అతను వచ్చే వరకు మీ దగ్గర ఉండడానికి అనుమతి ఇవ్వండి. బలిచక్రవర్తి, నీ భర్త తిరిగి వచ్చే వరకు నిన్ను నా సొంత చెల్లెలిగా కాపాడుకుంటానని మాట ఇచ్చాడు. లక్ష్మీదేవి అక్కడ ఉండటం వల్ల ఆ ప్రదేశం సిరి సంపదలతో నిండిపోయింది. ఆ కొంతకాలం తర్వాత సరిగ్గా శ్రావణ మాస పౌర్ణమి రోజున ఆ పేద బ్రాహ్మణ స్త్రీ పత్తితో తయారు చేసిన ఒక దారాన్ని బలిచక్రవర్తికి కట్టింది. దానితో సంతోషించిన బలిచక్రవర్తి ఆమెకు ఒక వరంని ఇచ్చాడు. అప్పుడు ఆమె ద్వారపాలకుడిగా ఉన్న తన భర్తను విడిచిపెట్టమని కోరుతుంది. బలిచక్రవర్తి ఇచ్చిన మాటకు విష్ణువుని విడిచిపెడతాడు. తర్వాత విష్ణువు మరియు లక్ష్మీదేవి తన అసలు రూపానికి వచ్చారు. వాళ్ళు చూపించిన ఆదరణ, ప్రేమ తలుచుకొని బలిచక్రవర్తి సంతోషించాడు. అప్పుడు స్వామి సంవత్సరానికి ఒక్కసారైనా తన దగ్గరికి రావాలని అంటాడు. దానికి శ్రీ మహావిష్ణువు తదాస్తు అని అంటాడు. ఈ కథనం ప్రకారం శ్రీ విష్ణువు 4 నెలల పాటు వర్షాకాలంలో బలిచక్రవర్తిని కలుస్తాడు అంటారు. ఈ కథలో లక్ష్మీదేవి మరియు బలిచక్రవర్తి మధ్య జరిగిన సంఘటనను రక్షాబంధన్ ఉదాహరణగా చెప్పుకుంటారు. ఇవి రక్షాబంధన్ గురించి చెప్పే కథనాలు. ఈ రోజున మరో ప్రత్యేకమైన పండుగ జరుపుకునే తిథి శ్రావణ మాస పౌర్ణమి రోజున కాబట్టి పేద పాఠశాలలో గురుకులలో కొత్త విద్యార్థులు చేరుతారు. అలా చేరిన విద్యార్థులకు ఉపనయనం అంటే యజ్ఞోపవేతం జరిపే వేడుక చేస్తారు. కొందరు ఏళ్లగా ధరించిన యజ్ఞోపవేతం పాతబడి తెగిపోయినట్లయితే దానిని మార్చుకునే సందర్భంగా కూడా ఉపయోగిస్తారు. వేదాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పారు కాబట్టి దానిని వరల్డ్ సాంస్క్రిట్ డే అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఋషులను మహర్షులను కూడా పూజిస్తారు. ఋషి పర్వం అని కూడా అంటారు.